ఆ మేడం గారికి బాగా పెద్దగా చదువుకోలేదు. 1,50,00,000 ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక హోటల్ పెట్టారు ఆ మేడం. మేడం మాటల్లోనే ఒకసారి చూద్దాం ఎలాంటి మిరాకిల్ జరిగిందో ఒకసారి మాట్లాడండి మేడం. మీరు తర్వాత బిజీ అవుతారు ఎలాగో. ఇంత ఎందుకు ఇక్కడ అనేసి అనిపించినాక ఎందుకో సడన్ గా మేడం కి కాల్ చేశా. ఇలా ఎస్. ఉంది మేడం, ఏం చెయ్యాలి ఏంటి, ఇది వద్దని చెప్దాం అనుకుంటున్నానంటే, అలా చెప్పొద్దు, మామూలుగా మీరు ఇలా స్టార్ట్ చేయండి. ఎలా అంటే, ఈ రోజు నాకు 1000 మంది కస్టమర్లు వచ్చారు, యూనివర్స్ పంపించింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఒక 10 నిమిషాలు విజువల్స్ చేయమన్నారు. సరే అని చెప్పేసి నేను కూర్చోలేదు, ఇలా వర్క్ నేనే తయారు చేస్తా ఫుడ్ అంతా. ఓ సూపర్ అండి, సూపర్. చేస్తా అలా అనుకుంటున్నా, ఇదిగో ఈ ప్లేస్ లో 12 కార్లు పడతాయి. ఈ ప్లేస్ అంతా పార్కింగ్ ప్లేస్ ఇది. ఎస్ అండి. ఇక్కడంతా ఈ రోజు 12 కార్లు ఇక్కడ వస్తాయి, ఇక్కడ అవన్నీ వస్తాయి అని అనుకున్నా, లెక్కేసుకున్నా. మామూలుగా ఎస్. 10 o'clock లెక్కేసుకున్నా. కరెక్ట్ గా 12 అయ్యేసరికి ఒకటి 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 అలా ఇదంతా ఫుల్ అయిపోయింది. ఓ సూపర్, ఇదంతా ఫుల్ ఎక్సలెంట్ అమ్మా. అయిపోయింది. మా వారికి కూడా అదే చెప్పా, ఈ రోజు ఫుల్ వస్తారు కస్టమర్లు, అంతా అలర్ట్ గా ఉండండి అని చెప్పేసాను. ఆ ఎస్. ఎదరంతా బైకులంతా ఫుల్ అయిపోయినాయి. ఫుల్ అయిపోయి సూపర్. ఆ ఎదర అక్కడ కూడా రోడ్ లో కూడా పెట్టారు. ఏంటి ఏంటి ఈ రోజు ఏంటి మేడం, ఏంటి మేడం వర్కర్స్ అడిగారు. ఏం లేదు, మీరు కామ్గా ఉండండి అని చెప్పా. మళ్ళా 3 అయ్యేసరికి మొత్తం ఫుడ్ అంతా అయిపోయింది. ఓ మళ్ళీ రెడీ సూపర్ అండి, చేశా. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. మళ్ళీ రెడీ చేసి మేడం కాల్ చేశా. మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నేను అంతకన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యా. ఎస్ ఎస్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఒకటిగా ఇక్కడ నుండి మనం నేర్చుకోవాలి చూడండి. సో నిన్న మేడం విజువలైజ్ చేశారు, జరిగింది. మళ్ళీ అలవాట్లో పొరపాటు ఏం చేస్తాం అంటే ఈరోజు చేయడం మర్చిపోతాం. అవునా కదా? నిన్నటి హ్యాపీనెస్లో ఈరోజు చేయడం మర్చిపోతాం. ఈరోజు కూడా చేయాలి.